వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. మీ పాస్ట్లో పర్సన్ తిరిగి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారా? తిరిగి పాతదే రిపీట్ చేస్తారా లేక మారుతారా? వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడతారా? మనం ఏంజల్స్ని అడిగి వాళ్ళ యొక్క ప్రజెంట్ ఎనర్జీని అలాగే ఫ్యూచర్ ఎనర్జీని చూద్దాం, ఓకేనా? మీ నేమ్ కానీ మీ పర్సన్ నేమ్ కానీ స్టార్టింగ్ లెటర్ అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది పైల్ 1, పైల్ 2, పైల్ 3, పైల్ 4. ఇది మీరు మీ పాస్ట్లో పర్సన్ తిరిగి వస్తాడని చూస్ చేసుకోవచ్చు, లేదా మీ ఎక్స్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేదా మీ పార్ట్నర్ మ్యారేజ్ అయిన తర్వాత పార్ట్నర్ అయి ఉండొచ్చు. మీ ఇంట్యూషన్ అనేది మీకు ఎలా గైడ్ చేస్తే అలా చూడండి, ఓకేనా? ఒకటి మీ పర్సన్ గురించి, ఇంకోటి మీ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అలాగా వేరేది కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ దేని గురించి పెట్టారనేది, ఏ పైలు ఏ నేమ్ మీద తీసుకున్నారనేది గుర్తుపెట్టుకోండి. 0101, ఓకేనా? ఫస్ట్ పైల్ 1 చూస్ చేసుకునే వాళ్ళ ఎనర్జీ చూద్దాం. పాస్ట్లో ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, పాస్ట్లో వెళ్ళిపోయిన పర్సన్ తిరిగి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఎస్ న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారండి. ఒక అవకాశం దొరికితే చేసుకుందాం అనుకుంటున్నారంట. న్యూ బిగినింగ్ ఎలా మొదలు పెట్టాలా అని చూస్తున్నారంట. ఒక బిగినింగ్, ఒక టైమింగ్ కోసం చూస్తున్నారంట. బట్ మూమెంట్ లేదు, వాళ్ళు స్లోగా ఉన్నారు. అంటే అనుకున్న కానీ వెంటనే వచ్చి అడిగేలాగా లేరు. అనుకుంటున్నారు కానీ చేద్దాం, న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఎవరిని అడగట్లేదు, తను ఎవరికి చెప్పట్లేదు. పాస్ట్లో ఇలా ఉన్నారండి. అన్నీ ఉన్నాయి. ప్రజెంట్లో కూడా సూపర్గా 4 చేతులతో, అంటే 4 రకాలు 4 విధాలుగా అన్నీ, అంటే పీస్ఫుల్గా ఉంది. మనీ పరంగా, హెల్త్ పరంగా, చేస్తున్న పని పరంగా అన్నిటిలో 2 బ్యాలెన్స్ అవ్వారు మీరు. ఫ్యూచర్లో దేని గురించో దారి చూస్తారంట, అవకాశం కోసం ఎదురు చూస్తారంట. మీకు ఏంజల్ ఇచ్చే అడ్వైస్, మీరు స్టార్లా ఉంటారు. ఫ్యూచర్లో కూడా ఇంటా బయట మీరు అనుకున్నవన్నీ చేయగలుగుతారు. మ్యారీడ్ అయితే 2 బ్యాలెన్స్ చేయగలనా లేదని ఆలోచిస్తే ఎస్ చేయగలరు. అండ్ మీ నేమ్ అన్నీ మీకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మీకు ఏంజల్ ఇచ్చే గైడెన్స్ చూద్దాం. నో, అవకాశం ఉంది కానీ వస్తారా అంటే నో. మ్యారేజ్ చేసుకుంటారా? నో. న్యూ బిగినింగ్ మొదలు పెట్టాలనుకున్నారు అంటే తిరిగి సేమ్ మ్యారేజ్ కాదు, నో మ్యారేజ్. అక్కడ లవ్ అనేది మిస్ అయిందంట మీ పాస్ట్లో వాళ్ళ దగ్గర. అంటే మనీ, కాంప్రమైజ్, ఈ విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోండి అని చెప్తున్నారు క్లియర్గా. తనతో మ్యారేజ్ చేసుకోవాలనే విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోండి, అది మీకు మంచిది అని చెప్తున్నారు. మీ లైఫ్లో మీకు అన్నీ ఉంటాయి, మీరు అన్నిటిలో బ్యాలెన్స్ అవ్వగలరు. మీరు చేసుకున్న పనిలో, మీ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో అన్నిటిలో బ్యాలెన్స్ అవుతారు అని చెప్తున్నారు. ఏదైనా పాత వాళ్ళు వచ్చినప్పుడు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అని చెప్తున్నారు. అండ్ మీ మీద మీరు ఎక్కువగా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అని చెప్తున్నారు, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పైల్ 2 చూస్ చేసుకునే వాళ్ళ ఎనర్జీస్ చూద్దాం. పాస్ట్లో పర్సన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? లేదండి, వాళ్ళు మీతో ఎలా గొడవ పెట్టుకోవాలని ఎదురు చూస్తున్నారంట. మీరు చేసే పనులు ఎలా అడ్డు రావాలి, మీ పరువు ఎలా తీయాలి అని ఎదురు చూస్తున్నారంట. పాస్ట్లో చాలా బ్యాడ్ బ్రేకప్, అంటే బాగా హర్ట్ చేశారనమాట. మిమ్మల్ని తను చాలా బాగా హర్ట్ చేశారు. ఒక పెద్ద బిల్డింగ్లో మేంచి తీసుకెళ్ళి కిందకు తోసేసినట్టు పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రజెంట్ ఎలా బ్యాక్ స్టాంప్ వేద్దాం అనుకుంటున్నారు. కన్ఫర్మేషన్, ఫ్యూచర్ జడ్జిమెంట్, వాళ్ళు మీ విషయంలో అన్యాయం చేస్తున్నందుకు, అంటే తప్పుగా బిహేవ్ చేస్తున్నందుకు
వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళకుండా లిమిట్స్ క్రాస్ చేస్తున్నందుకు ఏంజిల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఎవరైతే మీరు డివైన్ ఉన్నారో వాళ్ళు మీకు జడ్జిమెంట్ ఇచ్చారు. 0505 యు ఆర్ ప్రొటెక్టెడ్, డివైన్లీ ప్రొటెక్టెడ్. మీ లైఫ్లో చాలా బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. ఓకేనా? అండ్ నియర్ ఫ్యూచర్లో కొంచెం వర్క్ స్ట్రెస్ అంటే తగ్గించుకోండి. ఓవర్ బర్డెన్ అవ్వద్దు. ఏ పనిని కూడా అన్ని 4 రకాల పనులు మీరు ఒక్కటే చేయొద్దు. వర్క్ షేర్ చేసుకోండి ఎవరైనా ఉంటే. అండ్ ఓవర్ బర్డెన్ అవ్వద్దు. సెల్ఫ్ కేర్ తీసుకోండి అని చెప్తున్నారు. ఏదున్నా సరే క్లియర్గా అంటే మాట్లాడుకోండి అని చెప్తున్నారు. అండ్ మ్యారేజ్ మీకు కావాలి అనుకుంటే మీ ఏంజల్స్ని అడగండి అని అడుగుతున్నారు. ఏది కావాలన్నా సరే, ఏం హెల్ప్ అయినా సరే. అండ్ నో, ఎస్ సార్ నో క్వశ్చన్ మీరు అడిగి ఉంటే ఆన్సర్ నో. మీ లైఫ్లో త్వరలోనే అబండెన్స్ వస్తుందంట, మనీ వస్తాయంట. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. అండ్ మీరు ఏదైనా లోన్ గురించి చూస్తుంటే అది వస్తుంది. 555 పక్కా వస్తుంది నియర్ ఫ్యూచర్లోనే. ఓకేనా? పాజిటివ్గా ఉండండి. కామెంట్ చేయడం మర్చిపోతే 0505 పక్కాగా డబ్బులు వస్తాయి. లేదా మీ ఫ్రెండ్కి ఎప్పుడైనా ఇచ్చి మర్చిపోయి ఉంటే వాళ్ళనే తీసుకొని ఇవ్వచ్చు. మొత్తానికి మీ అకౌంట్లో అయితే డబ్బులు ఎలాగోలోకి వస్తాయి. పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ చూద్దాం. పాస్ట్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? వాళ్ళు మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలో, ఎలా స్టక్ అయ్యేలా చేయాలని చూస్తున్నారంట దారులు. వాళ్ళు కొంచెం ఇవిలైస్ ఎక్కువ ఉంది, మీరంటే జెలస్ ఎక్కువ ఉంది, మీరంటే కాంపిటీషన్గా తీసుకుంటున్నారు, పార్ట్నర్గా తీసుకోవట్లేదు. అంటే మీ ఇద్దరు పక్క పక్కన ఉంటే తననే చూడాలి అన్నట్టుగా చూస్తున్నారు. వాళ్ళు సపరేట్గా చూస్తున్నారు. ఇలా ఒక డార్క్ ఎనర్జీతో చూస్తున్నారు, ఇవిలైతో. పాస్ట్లో వాళ్ళు మిమ్మల్ని చూసేవాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ప్రజెంట్ మీరు చేస్తున్న పనిలో మీరు లాభపడడాన్ని చూస్తున్నారు. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో అది చూస్తున్నారు. ఫ్యూచర్లో మీరు అనుకుంటుందే కరెక్ట్. మీరు ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో పర్సన్ గురించి అదే కరెక్ట్ అంటున్నారు. అండ్ మీకు ఇస్తున్న సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడు సెలబ్రేషన్లోనే ఉండండి. మీకు అసలు ఎవరి గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, దేని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఆల్వేస్ ఇన్ సెలబ్రేషన్ మోడ్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం అంట. మీరు ఎమోషనల్గాను చాలా దూరం ప్రయాణించి వచ్చారు. చాలా లైఫ్ సైకిల్స్ దాటేసి వచ్చారు ఈ లైఫ్లోకి. అండ్ చాలా రోజుల నుంచి చాలా ఇదిగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి మీకు చాలా ఇయర్స్ పట్టేసింది. సో ఇప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా మళ్ళీ అదంతా వద్దు మనకి. ఇప్పట్లోనే పీస్ఫుల్గా ఉండండి. కొంచెం టైం మీకు ఇవ్వండి. మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ ఏంజిల్ చెప్పండి, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళ గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోండి అని చెప్తున్నారు. అండ్ నాట్ ద రైట్ టైం. అండ్ ఇప్పుడు మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఇది రైట్ టైం కాదు. ఈ పర్సన్స్ గురించి డిసిజన్ తీసుకోవాలనుకుంటే ఇది రైట్ టైం కాదు. చూసే న్యూ డైరెక్షన్, ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళండి అని చెప్తున్నారు. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది. అది మ్యారేజ్ గురించి కానీ, లవ్ గురించి కానీ, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్, రియాలిటీ, అలాగే వాళ్ళు జలస్తో వస్తున్నారా, లవ్తో వస్తున్నారా, ఇలా ఏ డౌట్ ఉన్నా సరే నేను చెప్తాను. ఓకేనా? డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోమని చెప్తున్నారు ఏంజిల్స్. ఓకేనా? మీరంటే సెలబ్రేషన్లు అంటూ ఉండండి. ఎప్పుడు 333 ఎప్పుడు సెలబ్రేషన్ మోడ్లో ఉండండి. మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదంటున్నారు ఏంజిల్స్. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు రీడింగ్ పైల్ 4 చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఏంజిల్ పైల్ 4 చూస్ చేసుకున్న వాళ్ళు పాస్ట్ పర్సన్ తిరిగి మన పర్సన్ని, ఎవరైతే మన పైల్ చూస్ చేసుకున్నారో వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? చేసుకుంటే వాళ్ళ మాట మీద నిలబడతారా, లేదా పాతదే రిపీట్ చేస్తారా చూద్దాం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? స్ట్రాంగ్గా పెళ్లి చేసుకొని స్ట్రాంగ్గా స్టక్ అయిపోయేలా చేద్దాం అనుకుంటున్నారంట. స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఇలాగ చేసుకొని 8 కన్ఫర్మేషన్ చేసుకొని ఇలా స్ట్రాంగ్గా స్టక్ అయిపోయేలా చేద్దాం అనుకుంటున్నారు. టాక్సిక్ ఎనర్జీ. వాళ్ళు మీ ఎదుగుదలని చూడలేకపోతున్నారు. మీరు నవ్వుతూ ఉండడానికి చూడలేకపోతున్నారు. మీరు ఏదో చేస్తున్నారు దాన్ని చూడలేకపోతున్నారు వాళ్ళు. పాస్ట్లో
మిమ్మల్ని ఇలా స్టక్ అయ్యేలా చేయడం కోసం వర్క్ ఆన్ చేశారంట. చాలా ప్లాన్లు వేశారు. ప్రజెంట్లో మీకు మ్యారేజ్ ఆఫర్ తేవడానికి చూస్తున్నారు. ఫ్యూచర్లో మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తారంట. ఏంజల్ మీకు ఇస్తున్న సజెషన్, మూవ్ ఆన్ అయిపోండి. ఈ పర్సన్ మీకోసం కాదు, మీకోసం ఇంకా బెటర్ పర్సన్ ఉన్నాడు. తను మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఆల్రెడీ. ఇప్పటి వరకు మీరు మీ రిలేషన్లో తను మీరు చేస్తున్న పనిని చూసి మీరు ఏ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు ఏ సిచ్యువేషన్కి వచ్చేసారు, ఇప్పుడు ఏ సిచ్యువేషన్లోంచి ఏ సిచ్యువేషన్లోకి వచ్చారు. ఓకేనా? ఏంజల్ కన్ఫర్మేషన్, ఇట్స్ అప్ టు యూ. మీ నిర్ణయానికి వదిలేశాను నేను అని చెప్తుంది. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే ఇట్స్ అప్ టు యూ అని చెప్తున్నారు. డోంట్ స్టాప్, కానీ ఎక్కడ ఆగొద్దు. మీరు చేసే పనిని ఎక్కడ ఆపొద్దు, దేనికోసం ఆపొద్దు అని చెప్తున్నారు. డోంట్ స్టాప్, టేక్ యాక్షన్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. ఇట్స్ అప్ టు యూకి మీనింగ్ ఏంటి ఏంజల్? పాస్ట్ పర్సన్ని మిస్ అయ్యాను అనుకుంటే రానివ్వండి మీ లైఫ్లో, కానీ మీరేది మిస్ అవ్వకూడదు అనుకుంటే మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారు. ఇంకా బొల్ల పడిపోయింది. మిస్ అవ్వదు మీ లైఫ్లో. కన్ఫర్మేషన్ అండి, మీ లైఫ్లో మీరు అనుకుంది మిస్ అవ్వదు. ఆయన వచ్చినా రాకపోయినా మీకు ఏంజల్స్ తోడుగా ఉంటారంట. ఇట్స్ అప్ టు యూ అంటున్నారు. అందుకే నేను కన్ఫర్మ్ కూడా చేశాను మీకు. ఇదిగోండి, ఇట్స్ అప్ టు యూ అంటే దేనికి అప్ టు యూ అన్నారు అని. మిమ్మల్ని అయితే వాళ్ళ కింద పడేయలేరండి. లేదు మీరు మూవ్ ఆన్ అవుతానంటే మీ దానికంటే బెటర్ పర్సన్ ఉంటారు. లేదు ఉంటాను అన్నా మిమ్మల్ని అయితే వాళ్ళ కింద పడే ఛాన్స్ మేము ఇవ్వము అని చెప్తున్నారు. అది మీరు పాస్ట్ పర్సన్తో ఉండాలనుకున్నా లేదనుకున్నా అది మీ ఇష్టం, కానీ క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అని చెప్తున్నారు. 12 కన్ఫర్మేషన్. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు డైరెక్ట్గా వాళ్ళ నేమ్తో సహా వాట్సాప్ చేయండి. ఓకేనా? 1221-222 బ్యాలెన్స్ అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.